హాయ్ అండి. న్యూస్ స్టోరీ 'నిన్ను వదలను'. ఒక 22 ఏళ్ల అమ్మాయి సిటీ రోడ్ల పైన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆమె వెనకాల ఒక నలుగురు రౌడీలు ఆమె వెంట పడుతూ ఉన్నారు. ఆమె అలా పరిగెత్తుతూ ఉంటే ఆమె కాళ్ళకి చీర అడ్డం పడుతూ ఉంటుంది. అయినా సరే ఆమె మాత్రం తన పరుగుని అందుకుని హైదరాబాద్ రోడ్డుల పైన పరుగులు తీస్తూ ఉంటుంది. అక్కడున్న జనాలు అందరూ ఆమెను ఒక వింతగా చూస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. మనకెందుకులే లేనిపోని గొడవ అని అనుకుంటూ అక్కడున్న జనాలు అందరూ ఆమెను వింతగా అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి ఈ పిల్ల ఇంత అందంగా రెడీ అయ్యి మరీ ఇక్కడ వచ్చిపోయే కార్ల కింద పడి చచ్చిపోయేలా ప్రవర్తిస్తుంది, ఇలా పరుగులు తీస్తూ ఉంది అని అనుకుంటారు. అలాగే చూడడానికి మాత్రం ఎంత అందంగా రెడీ అయ్యి మరీ ఇలా రోడ్ల పైన పరుగులు తీస్తుంది అని అక్కడున్న జనాలు అనుకుంటారు. ఏంటో ఈ కలియుగంలో ఆడపిల్లలు మరీ ఇలా తయారవుతున్నారు, అస్సలు ఏమీ అర్థం కావడం లేదు అని జనాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మాటలని ఏ ఒక్కటిని కూడా ఆమె పట్టించుకునే స్టేజ్లో ఆమె ఏమాత్రం ఉండదు. అలాగే ఆమె పరుగులు మాత్రం తీస్తూనే ఉంటుంది. ఆమె అలా పరిగెడుతూ ఉంటే ఆమె సడన్గా ఒక కారు వచ్చి ఆమెను గుద్దపోతుంది. ఆ కారులో నుంచి ఒక పర్సన్ విండోలో నుంచి తన తలను మాత్రమే బయటకు పెట్టి ఆమెను చూస్తూ, ఏంటమ్మా నీకు ఈరోజు చావడానికి నా కారే దొరికిందా అని గట్టిగా ఆమె పైన అరుస్తూ, నీకు పిచ్చి పట్టినట్టు ఉంది, పిచ్చి ఏమాత్రం పట్టలేదు కదా అనేసి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు ఆ పక్క నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ మాటలు ఏవి పట్టించుకునే స్థితిలో ఆమె ఏమాత్రం ఉండదు. ఆమె మళ్ళీ పరుగులు అందుకుంటుంది. అప్పుడు వెనకాల ఉన్న రౌడీలు, అరేయ్ ఈ పిల్ల ఆ కార్ల కింద పడి చచ్చిపోయేలా ఉంది, మనం మాత్రం ఆమెను ఎంతవరకు కాపాడగలం, ఈ విషయం ఇప్పుడే అన్నకి ఫోన్ చేసి త్వరగా చెప్పాలి అని ఆమె వెనక పడుతున్న రౌడీలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆ నలుగురు రౌడీలు ఒక సైడ్కి ఆగి ఆ రౌడీల వాళ్ళ అన్నకి కాల్ చేస్తారు. ఇంకొక కారు వస్తూ ఉండగా ఆ కారుకి అడ్డంగా ఆమె పడిపోతూ ఉంటుంది. పరుగులు తీస్తూ ఉండడంతో సడన్గా ఆ కారు వచ్చింది. ఆమె ఏమాత్రం చూసుకోదు. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఆమెను చూసి సడన్గా బ్రేక్ వేస్తాడు. అతడు అలా అడ్డంగా నడి రోడ్డు పైన ఆమె అక్కడే కూర్చుండిపోతుంది. రాత్రి 10 గంటలకు ఇలా ఒక అమ్మాయి పరిగెత్తుతూ ఉంది. రాత్రి 10 గంటలకు ఇలా ఒక అమ్మాయి పరిగెత్తుతూ ఉంది. ఏంటి అని అతడికి ఆలోచన వస్తుంది. అప్పుడు అతడు సడన్గా కార్ నుంచి బయటకి వచ్చి చూడగానే గ్రీన్ కలర్ పట్టు చీరలో అందంగా రెడీ అయ్యి మెరిసిపోతూ బుట్టబొమ్మలా ఉన్న అమ్మాయిని తెల్లని రంగులో మెరిసిపోతూ ఉంటుంది. వెళ్ళి ఆమె
చెయ్యి రెక్క పట్టుకుని ఆమె కళ్ళల్లోకి పైకి లేపి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతాడు అతడు. ఒక్క క్షణం ఆమెను చూసి అతడు మైమరిచిపోతాడు. అలాగే ఆమెను తన మనసులో అప్సరసలాంటి మొహం, చేప కళ్ళలాంటి కళ్ళు, ఆ బెదురు కళ్ళతో చూస్తూ ఉంటే అతడు ఆమె అందానికి అప్పుడే ఆ క్షణమే దాసోహం అయిపోతూ ఆమె అందాన్ని చూస్తూ మైమరిచిపోతాడు. పెళ్లి కూతురు గెటప్లో ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఆమె. కానీ ఆమె అలా ఆ రోడ్లపైన పరిగెత్తడం వల్ల అలసిపోయిందేమో కాస్త నీరసంగా. ఇంకా మొహం నిండా చెమటతో ఉంటుంది. ఆమెని అలా చూడగానే వెంటనే అతడు ఆమెను గట్టిగా దగ్గరికి లాక్కొని మరి అలా రోడ్డు మీదనే అందరూ చూస్తూ ఉండగానే ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమె సడన్గా జరిగిన దానికి షాక్తో అలాగే బిగుసుకుపోతుంది. అలాగే అతడిని తన 2 చేతుల్ని పట్టుకుని అతడి గుండెలపైన కొడుతూ ఉంటుంది. ఆమె అలా ఎంత కొట్టినా అస్సలు అతనికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అతడి బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోదు. అతడు 1 ఇంచు కూడా వెనక్కి జరగలేదు. అలాగే ఆమెను వదలకుండా కిస్ చేస్తూనే ఉంటాడు. ఆమె ఇంకా అతని మధ్య గాలి కూడా దూరలేనంత దగ్గరికి ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. అలా తనకి వచ్చిన ఫీలింగ్స్ మొత్తాన్ని అతడు అలా బయటపెడుతూ ఉంటాడు. అతని ఫీలింగ్స్ మొత్తాన్ని అలా బయటపెడుతూ ఉంటాడు. ఆమెకు ఇంకా కొద్దిసేపట్లో ఊపిరి ఆగిపోతుంది అని ఆమె చివరి క్షణాల్లో ఆమె పెదవులని వదిలి మళ్ళీ ఒక 2-3 సెకండ్లకే మళ్ళీ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అతడు అలాగే వదలకుండా ఆమెను కిస్ చేస్తూనే ఉంటాడు. ఆమె కొంచెం సమయం తర్వాత అక్కడే కళ్ళు తిరిగి అతని మీదనే అలాగే పడిపోతుంది. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఉన్న ఆ అమ్మాయిని అతడు అతని చేతులతో ఎత్తుకుని మరీ వెళ్ళి అతని కారులో సీట్లో ఆమెను పడుకోబెడతాడు. అలాగే వెంటనే అతని కారులో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని ఆమె మొహం మీద చిలకరిస్తాడు. ఆమె కొంచెం తేరుకుని అప్పుడు అతడు అలా ఆమె పైన నీళ్లు చిలకరించగానే ఆమె కొంచెం తేరుకుని కళ్ళు తెరిచిన ఆమెను చూస్తూ వాటర్ తాగు అని అతని వాటర్ బాటిల్ని అతడు ఆమెకు అందిస్తాడు. ఆమె ఆ వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ అతనిని చూస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అతడు నన్ను చూసింది చాలు, ఫస్ట్ ఆ వాటర్ని తాగు అని బేస్ వాయిస్తో అంటాడు. అతను అంత గట్టిగా చెప్పేసరికి ఆమె అతని వాయిస్కి వణికిపోతూ ఉంటుంది. ఇంకా స్టోరీ ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.